ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. ఇరుముడి ఈ సినిమాలో నాగులు క్యారెక్టర్ పోషించారు మన కొమరం. ఇది కదా సక్సెస్, ఇది కదా ఒక మనిషి కోరుకునే జీవితం. ఎంత గొప్ప క్యారెక్టర్ పడింది. ఊహించారా ఆ రోజు నుంచి ఈ ప్రయాణం వరకు ఎప్పుడైనా? చాలా హ్యాపీ అనిపించింది అన్న. అసలు రవితేజ గారు మాస్ మహారాజా, ఆయన్ని కొట్టాలి, చొక్కా పట్టుకోవాలి, తిట్టాలి. ఎలా సాగింది ఆయనతో పాటు జర్నీ? ఎలా రిసీవ్ చేసుకున్నాడు మిమ్మల్ని? ఒక 100 మంది హీరోలు ఉంటే ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకుంటారు. 100 మంది హీరోలు కలిసి ఒక హీరోని ఇష్టపడే హీరో అంటే రవితేజ. సూపర్. 18 ఏళ్ళ కష్టం తర్వాత ఇంత పెద్ద సక్సెస్. ఇలాంటి ఒక మూమెంట్లో ఒక వ్యక్తి గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి, మీ భార్య గురించి. ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత ఆమె ఫీలింగ్ ఏంటి? మీతో ఏం మాట్లాడారు? అంటే అమ్మాయి ఏడ్చిందన్న థియేటర్లో. మీ పాప అక్కడ మీ క్యారెక్టర్ చనిపోగానే నాన్న చనిపోయాడు అని చెప్పి పాప థియేటర్లో ఏడ్చేస్తుంది. అసలు ఆ వీడియో ఎంత వైరల్ అవుతుందంటే 1 అవర్ ఏడ్చిందన్న థియేటర్. శ్రీకాంత్ రోజులో ఆయన చిరంజీవి గారితో ఒక సినిమా చేయబోతున్నారు. అవునన్న. ఆ సినిమాలో కూడా మీ క్యారెక్టర్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయిందని తెలిసిన. అండ్ ప్యారడైజ్లో చేశారు కాబట్టి నాని గారితో కాంబినేషన్ సీన్స్ ఉండొచ్చు. ఆయన ఆ సెట్లో చూసినప్పుడు ఎలా అనిపించింది? ఆ చొక్కా లేకుండా జడలు అయితే వేసుకొని ఆయన చూస్తే ఏమనిపిస్తుంది అంటే, చేస్తే నానెన్నలాగా హార్డ్ వర్క్ అంత కసి ఉంటే ఇండస్ట్రీలో ఉండాలి, లేకుంటే మూసుకొని పోయి ఇంటికాడ పని చేసుకోవాలి. బాగా ఏం చెప్పారు? యక్షగానం సంబంధించిన ఏదన్నా ఒక చిన్న పాట పాడండి. రారా మోహన కారా నాతో గూడు మదిని దీరా వీరా నిన్ను కోరిరారా. ఎల్లమ్మ చాలా స్పెషల్గా యక్షగానం బ్యాక్డ్రాప్లో జరుగుతున్న సినిమా. అవును. సో అది కూడా అందరికీ తెలుసు. మీరు ఆ కళాకారుడు కూడా. అవును. అయినా మీకు ఎందుకు అవకాశం రాలేదు? ఎప్పుడన్నా వేణుని అడిగారా? ఇది నిన్నగాక మొన్న వేనన్న కాల్ చేసిండన్న. 12 ఏళ్ళ నుంచి జర్నీ చేస్తున్నా, మాకే అనిపించలేదురా నీ మీద అంత స్కోప్ ఉంది నీ దగ్గర అని. కొమరక్క అసలు ఎక్కడ కనబడలేవాడు, నాగులుగాడే కనబడ్డాడు. ఎల్లమ్మలో క్యారెక్టర్ ఉందిరా, చెయ్యాలి అన్నాడు. అంటే ఏడుపు ఒక్కటే తక్కువనే. ఛానల్ ఉంది, బయట ఈవెంట్స్ ఉన్నాయి అన్న. ఎక్కడ పోయి ఇట్లా చేయబెట్టినా కానీ, మీరు ఎక్కడ కనిపించినా కానీ లక్షల రూపాయల ఆదాయం ఉంది అన్న. అలాంటి మీరు ఇరుముడి సినిమా విషయానికి వచ్చేసరికి బట్టలు లేకుండా డైరీ మీద కూర్చొని ఒక సీన్ చేయాల్సి వస్తుంది. అవునవును. ఎందుకు అవసరమా? నాకు ఈ రోజు నేను మంచి పొజిషన్లో ఉన్నాను కదా అనిపించలేదా ఆ సీన్ చేస్తున్నప్పుడు? ఎందుకు అనిపిస్తుంది అన్న? నేను శివసార్కి ఒకటే చెప్పిన, సార్ డ్రాయర్ లేకుండా చేయమన్నా చేస్తే సార్. 18 ఏళ్ళ నుంచి నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎంతోమంది నా గురించి ఆలోచించలేరు. మస్తు ఏడిపొచ్చిందన్న. కొమరంగాడిగా మిగిలిపోయానే, వాడు ఎవరికి తెలియదు అనే బాధ ఉండే, అది సార్తో తీరిపోయిందన్న. ఇప్పుడు బయటకు ఎక్కడికి వెళ్ళినా ఏడ చూసినా, అరే నాగులు భలే చేసినావు. నీ జీవితంలోకి ఆయన దేవుడిలాగా వచ్చారు. నిజంగా దేవుడు అన్న. నేను ఒకటి చెప్తా, శివ సార్ నిజంగా చెప్తున్నా, నేను బ్రతుకున్నంత కాలం నేను మిమ్మల్ని మర్చిపోతే నేను బతికి వేస్ట్ సార్ ఈ భూమి మీద, అదైతే చెప్పగలుగుతా. అంత గౌరవం. సొంత అన్నదమ్ములు మన తోడబుట్టిన వాళ్ళే మన గురించి పట్టించుకోరు. నాకు ఇప్పటికీ అర్థం కాదు. హాయ్, వెల్కమ్ టు మై షో ఇరుముడి. ఈ సినిమా మాస్ మహారాజా గారి బిగ్గెస్ట్ కంబ్యాక్గా సూపర్ కలెక్షన్లు కొలగొడుతుంది, బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాలో నాగులు క్యారెక్టర్ పోషించారు మన కొమరం. సో ఈరోజు వారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఇరుముడి ఆ ఛాన్స్ ఎలా వచ్చింది, ఆ ప్రయాణం ఎలా జరిగింది, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ కొమరం, నమస్తే. నమస్తే అన్న. కొమరక్క అంటే మిమ్మల్ని కొన్ని కోట్ల మంది గుండెల్లో పెట్టుకున్నారు ఆ పేరుతో. బట్ ఈరోజు నాకు కొమరక్కతో పని లేదు, కొమరక్క ప్రస్తావన అవసరం లేదు. నేను ఈరోజు కొమరంతో మాట్లాడాలనుకుంటున్నాను. సో ఇంటర్వ్యూని అలాగే పంపిద్దాం. నాకు మీరు ఒక పాత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బీహార్ వాళ్ళ ఉండే ఏరియాలో మీరు మూటలు మోస్తూ వాళ్ళ బాత్రూంలో కూడా కడిగేవాళ్ళని, నెలకి 4,000 రూపాయల జీతం అని ఒక మాట చెప్పారు. నేను ఇరుముడి థియేటర్లో కూర్చొని సినిమా చూస్తున్నప్పుడు మీ ఎంట్రీ ఉంటుంది, అంటే హీరో గారు కొట్టిన తర్వాత ఇంటర్వెల్కి ముందు తిరణాల్లో అట్లా ఎంట్రీ ఉంటుంది.
మీకు క్లోజ్ షాట్ పెట్టి అవును. కళ్ళల్లో ఒక సైకో లాగా ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తూ వెళ్తుంటే ఇది కదా సక్సెస్, ఇది కదా ఒక మనిషి కోరుకునే జీవితం. ఎంత గొప్ప క్యారెక్టర్ పడింది. ఊహించారా ఆ రోజు నుంచి ఈ ప్రయాణం వరకు ఎప్పుడైనా? నువ్వు అట్లా అంటే నాకు ఇట్లా అనిపిస్తుంది. నాలో నిజంగా ఎవరు నాకు అంటే నేను బ్యాక్కి వెళ్ళిపోయిన బాత్రూమ్ల దగ్గరికి అట్లా ఏమన్నా నిజంగా షార్ట్ చూసినప్పుడు నాకైతే అసలు నేనేనా కొమరక్కేనా అంత సిగరెట్ అలవట్లేదన్న. ఆ సిగరెట్ దగ్గర దగ్గర ఒక 4-5 డబ్బీలు వాంతికి వస్తుంది, అంటియని ముట్టియడానికి వస్తలేదు, గుంజడానికి వస్తలేదు, నాకు అలవట్లేదు, పొగ పడదు నాకు. అది డైరెక్టర్ని ఇబ్బంది పెట్టిన ఆ విషయంలో, సిగరెట్ విషయంలో. కానీ యాక్షన్లో చూసుకుంటే నేను తాగిన ప్రతి సిగరెట్ అడేది ఎక్స్పీరియన్స్ పర్సన్ తాగినట్టుంది. చాలా హ్యాపీ అనిపించింది అన్న. అసలు నా లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వచ్చినా రవితేజ గారు, నేను స్కూల్ టైంలో అప్పటికే హీరో ఆయన, నేను స్కూల్ టైంలో అసలు ఆయన చూస్తే చాలు అనుకున్నా. 18 ఏళ్ళ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నుంచి కూడా లైఫ్లో ఎక్కడో ఒకసారి రవితేజ గారిని కలవకపోతానా చూడకపోతానా అనుకున్న మనిషిని రవితేజ గారిని కొట్టాలంటే మనసు భయం వేసింది, చాలా భయం వేసింది అసలు. అయితే నిన్నే నేను శివ నిర్వాణ గారితో మాట్లాడాను. సినిమా హిట్ అయిన తర్వాత వారి ఇంటర్వ్యూ తీసుకున్నాను. ఓకే ఓకే ఓకే. సో ఇంటర్వ్యూలో మీ ప్రస్తావన వచ్చింది. మామూలుగా అందరూ బయట ఏమనుకుంటారంటే మీరు వెళ్ళి ఆయన అడిగితేనో ఆడిషన్ ఇస్తేనో మీకు ఛాన్స్ వచ్చిందని అందరూ అనుకుంటారు యాక్చువల్గా. అవును. కానీ నిజానికి అలా జరగలేదు. ఆయనే మీకోసం ఎదుగుతున్నారంట ఛాన్స్ ఇవ్వాలని. అలా చెప్పిండా? చెప్పారు సార్. ఏమన్నాడు చెప్పు, ఆయన ఏమన్నాడు చెప్పి నేను చెప్తా. ఆయన ఏమన్నాడు? నేను ఇదే అడిగాను సార్. అతను జీవితంలో చాలా కష్టపడ్డ వ్యక్తి, ఒక్క మంచి బ్రేక్ కోసం చాలా ట్రై చేస్తున్నారు, మంచి ఛాన్స్ ఇచ్చారంటే, లేదు రాజా, నేను అతను నా దగ్గరికి రావడము ఆడిషన్ చేయడం ఇది జరగలేదు, నేనే అతన్ని పిలిపించాను, మీ రీల్స్ చూశారంట అన్నా. ఏం మీరు నేనే పిలిపించాను అని చెప్పారు. సో ఎలా జరిగింది అసలు, మీరు ఎలా ఇరుముల్లోకి ఎంటర్ అయ్యారు? అయితే నాకు మైత్రి అంటే అది ఒక పెద్ద బ్యానర్, పెద్ద ఆఫీసు, పెద్ద బ్యానరు. మనం పోయినా పట్టించుకుంటారా మనల్ని? కొమరక్కగా మనం తోపు కావచ్చు కానీ కొమరంగా మనం అంత ఫేమ్ లేదు. 42 సినిమాలు చేసిన కొమరంగా, కానీ ఆయన మనకు అంటే రికగ్నేషన్ క్యారెక్టర్ వల్లే మనం చూస్తారని జర నేను ఆఫీసులు తక్కువ తిరుగుతా. పరిచయం ఉన్న వాళ్ళనే ఆడు బతిమలాడుతా, ఏదో అన్న తమ్మి అనుకుంటా తిరుగుతా, కానీ ఆఫీసులు తక్కువ తిరుగుతా. నాకు ఒకరోజు సురేష్ గారు కో డైరెక్టర్ ఫోన్ చేశారు, మీరు ఇట్లా జబర్దస్త్ కొమరక్కనేనా అంటే, అవును సార్ అన్న. అంటే మైత్రి నుంచి ఇరుముడి అని ఒక సినిమా తీస్తున్నాము, నా ఇది రవితేజ గారి హీరో, మీరు రండి అన్నాడు. అంటే ప్రామిస్గా నాకు శివ నిర్వాణ సారు ఈ ఆయన పేరు కానీ ఆయన ఇన్ని సినిమాలు తీసిన కానీ నాకు తెలియదు ఏమి. ఓకే. నాకు ఫస్ట్ ఏమీ తెలియదు. అంటే నేను ఒక 2 టైమ్స్ ఫోన్ చేస్తే పోలేదు. నాకు జబర్దస్త్ ఉండే అప్పుడు ప్యారడైజ్కు ఒక 85 డేస్కు నేను అగ్రిమెంట్ చేసిన అన్నాడు. అంటే చేయలే, మాట్లాడినా అయిపోయింది, అమౌంట్ మాట్లాడినా 85 డేస్ అన్నారు. నాకు అక్కడ మాట పోతుంది, శ్రీకాంత్ అన్న జర నాకు క్లోజ్, అవును, అన్న దగ్గర మాట పోవద్దు, ఆయన ముందే టైం సెన్స్ లేని వాళ్ళని నమ్మడు, ఇబ్బంది పెట్టొద్దని నేను అక్కడ ఫిక్స్ అయి ఉన్నా. పోకపోతే కో డైరెక్టర్ గారు మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి, ఒకసారి నువ్వు ఆఫీస్కి రా అన్నాడు. ఆఫీస్కి రా అంటే పోయినాక అక్కడ కూర్చున్న కో డైరెక్టర్ సురేష్ గారే పిలిచి ఆ కెమెరా విష్ణుని పరిచయం చేసిండు. అయ్యో కెమెరామెన్ అంటే చిన్నగా ఉన్నాడు ఆయన, అయ్యో కెమెరామెన్ అంటే పెద్ద ఏజ్ అనుకున్నా, యంగ్ ఏజ్. అంటే సరే మాట్లాడి నాకేం అర్థమైతే లేదు. మైత్రి నుంచి నాకు కాల్ రావడం ఏంది, నన్ను ఎందుకు పిలుస్తారు వాళ్ళు? ఏదో నేను లేడీ గెటప్ వేస్తే కదా, ఏదైనా గే క్యారెక్టరు ఏ క్యారెక్టరు ఏదో అంటే ఆ దానికి సంబంధించింది ఏమైనా ఉంటుందేమో అనుకున్నా. అదే అనుకుని సాటిస్ఫై లేను నేను. డైరెక్టర్ వచ్చిండని లోపల తీసుకెళ్ళారు. సార్ మాలలో ఉన్నాడు. సార్ మాలలో ఉంటే పోయినాం, కూర్చున్నాక సార్ వచ్చిండు. ప్రామిస్ అంటే సార్ అని నాకు తెలీదు, నాకు డైరెక్టర్ అని నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలే ఆయనను. చూసిన ఈయనే డైరెక్టర్ అంటే నమస్తే సార్ అన్న, స్వామి అన్న. సార్ మాట్లాడిండు, ఇట్లా కబడ్డీ ఆడాలని చిన్నగా అన్నాడు. అంటే చేస్తా సార్, నాకు ఎక్స్పీరియన్సే కదా అన్న. అంటే లేడీ గెటప్లో అమ్మాయిలను చీట్ చేస్తూ నువ్వు కబడ్డీ ఆడాలి అన్నాడు. అమ్మాయిలా గెటప్ వేసుకొని వాళ్ళనే నువ్వు చీట్ అంటే టచ్ చేయడము అట్లా చెయ్యాలి అంటే, చేస్తా సార్ అన్న. అన్నాక 2-3 మాటలు మాట్లాడి నా కళ్ళు ఇట్లా చూసి నన్ను చూసి, సర్లే నువ్వు చేసేస్తావు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. నాకేం అర్థం కాలేదు అసలు, అర్థం కాలేదు, సబ్జెక్ట్ వెళ్ళిపోయినా.
వెళ్ళిపోయినాక వల్లి గారు ఫోన్ చేశారు, మేనేజర్, ఇట్లా చెయ్యాలి సినిమా అంటే నాకు హెయిర్ స్టైల్ పెంచమన్నారు కదా సార్ మీరు, మళ్ళీ నాకు ప్యారడైస్కి ఇబ్బంది అవుతుందేమో, నాకు అక్కడ మాట పోవద్దు, నాకు ఫస్ట్ నుంచి జర్నీ చేస్తున్నా అది ఇది అంటే అప్పుడు చెప్పిండు, నీకు ఆయన ఎవరో తెలుసా అన్నాడు. సార్ మీరు ఏమనుకోకండి సార్, ప్రామిస్, తెలియకుండా తెలుసా అనొద్దు, తప్పుగా మాట్లాడొద్దు, నాకు నిజంగా తెలియదు సార్ అన్న. అంటే ఆయన నిన్ను కోరి సినిమా, మజిలీ సినిమా అనగానే ఫీజులు ఎగిరిపోయినాయి అన్న. నీ అమ్మ అంత పెద్ద డైరెక్టరా, నేను కలిసి వచ్చింది, ఆ, నన్ను నేను- పిలిచింది. నన్ను పిలిచింది, నేను కలిసి వచ్చింది, అంత పెద్ద డైరెక్టరా, నిన్ను కోరి పిచ్చి, మజిలీ పిచ్చి, అసలు అంత పెద్ద డైరెక్టరా. అమ్మో నేను ఇంకెక్కువ మాట్లాడుతుంటే కదా, అరే నేను కొంచెం మిస్టేక్ చేసిందేమో తెలుసుకునేది ఉండే అనుకున్నా. పోయిన తర్వాత సార్ సార్ సరే సార్, అయ్యో నేను అంత పెద్ద డైరెక్టర్ అనుకోలేదు సార్, సారీ సార్ అన్న. లేదు ఆయన సినిమా నువ్వు నీతో జర్నీ చేయాలనుకుంటున్నాడు, నువ్వు కంపల్సరీ నీ ఇంటర్వ్యూ కూడా చూసినాం, శివ చేసిండు కదా, అవును. ఆ ఇంటర్వ్యూ చూసిండంట. నువ్వు పద్ధతి, నీ టైం సెన్స్ అన్నీ నాకు చాలా ఒబీడియంట్ ఉన్నావు, నువ్వు పూర్ణ అంటే లో నుంచి వచ్చినావని అర్థమైంది, నీతో వర్క్ చేయాలి, కంపల్సరీ నువ్వు చేయాలి క్యారెక్టర్ అని. సరే అని బడ్జెట్ మాట్లాడారు, ఓకే అయింది. అప్పటి వరకు నాకు నా క్యారెక్టర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేరు వాళ్ళు. ఆ లేడీ గెటప్లో నువ్వు చీట్ చేయాలి అమ్మాయిల్ని ఇంత ఇంతే అన్నారు. ఇక అంతే అనుకొని నేనేమనుకున్నా అంటే షూట్కి వెళ్ళే వరకు మదర్ ప్రామిస్ చెప్తున్నా, నేను ఎక్కడో ఒక దగ్గర లేడీ గెటప్ అనేసరికి గే క్యారెక్టర్ ఏమో కొంచెం ఆ టైపే, నన్ను అట్లా చూసిరు కదా అట్లేనేమో అనుకొని కొంచెం సాటిస్ఫైగా లేకుండా షూట్కి వెళ్ళారు. షూట్కి వెళ్ళిన లేదు, మధ్యలో లేదు, ఇక్కడ ఆపండి, నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. మీరు డే 1 షూట్కి వెళ్ళారు, డైరెక్టర్ గారు వచ్చారు, ఒక వ్యక్తిని మీ ఎదురుగా నిలబెట్టి కొట్టు కొమరవని అన్నారంట. ఆ వ్యక్తి ఎవరు, ఎవరిని కొట్టమన్నారు? అయితే క్యారవాన్కి వెళ్ళాను, వెళ్ళంగానే మేనేజర్ క్యారవాన్కి నాకు అంత ఏదో ఉంది, మైత్రి బ్యానర్ ఏంది అంత పెద్ద, మళ్ళీ మాట్లాడలే కదా, ఆఫీస్ నుంచి వచ్చినాక మళ్ళీ రమ్మంటే నేను పోలే, 2-3 టైమ్స్ కాల్ చేసిర్రు, ఒకసారి లుక్ టెస్ట్ చేయాలి రా అది ఇది అంటే నేను పోలే, ఏవో వేరే పని ఉండి పోలేదు. నేను అంత సాటిస్ఫైగా లేను, గే క్యారెక్టర్ అనుకున్నా. ఆడిపోయినాక మేకప్ వేసిర్రు, ఇట్లా సేమ్ రెడ్ షర్టే ఉంటుంది చూడు అందులో, ఆ రెడ్ షర్ట్ వేసిండు, అది వేసిండు. డైరెక్టర్ ముందరికి వచ్చే సార్ నమస్తే సార్ అన్న, నాకు అర్థమైతే నా క్యారెక్టర్ వేరే అన్నారు కదా, ఏదేదో వేస్తున్నారు ఇలా. డైరెక్టర్ నచ్చక ఆ షర్టు ఇది వేరే వాళ్ళ షర్టు తీసేసి పైటర్ షర్టు తీసి నాకు వేసి ఆ నగలు గిగలు అన్ని బొట్టు గిట్టు అంతా డైరెక్టర్ సారే వేసిండు, శివ సారే చేసిండు అదంతా. చేసి నన్ను ఆడ కూర్చోబెట్టి, అరే నువ్వు సిగరెట్ తాగుతుంటావురా, మందు ఉంటావురా. నాకేమనిపి నేనేనా, నేను సిగరెట్ తాగాను, అసలు నేను ఊహించింది వేరే కదా, నా మైండ్ పనిచేసలేదు. తర్వాత నెక్స్ట్ షాటే రవితేజ్ సార్ వస్తాడు, నువ్వు గల్ల పట్టి కొట్టాలరా, గట్టిగా అగ్రెసివ్, నువ్వు సైకో వాడివి అన్నాడు. ఫీజులు ఎగిరిపోయినాయా? అసలు ఆయన ఎప్పుడు వస్తాడో బయటికి, నేను ఎప్పుడు చూద్దాం, నా లైఫ్లో చూడలే ఆయన. సారు వస్తున్నాడు, క్యారవాన్ దిగి వస్తున్నాడు, సన్నగా అందంగా ఉన్నాడు, నాకు చెమటలు పట్టినాయి. అస్సలు మా బామ్మర్ది గాడు అయితే ఇట్లా చెమటలతో తడిసిపోయిండు, వాడు 9కి వచ్చినవాడు బబ్లు అని, వాడు తడిసిపోయిండు. నాకు అరే ఏంద్రా అంత తడిసిపోతున్నావు, ఎందుకంటే భయం అవుతుంది బాగా. ఇట్లా చూసిన నమస్తే సార్ అని, నమస్తే సార్ అని మాట్లాడే టైం కూడా లేదు, షార్ట్ రెడీ, ఓకే గల్లబట్టి అమ్మ నేను కొడతానా, ఇంతకు కొడతానా అని అక్కడ ఒక బూత్ ఉంది అనేసి, ఏం కాదు సార్ నీ కాల్ముక్త సార్, నేను అనలేను, నాతోటి అవుతుందా సార్ అని, కొట్రా నువ్వు చెయ్యి అన్నాడు. ఏమన్నా కానీ గల్లబట్టి అవన్నీ సింగిల్ టేకే అన్న, అవన్నీ సింగిల్ టేకే. నాకు భయం కన్నా ఏమైందంటే, అంత పెద్ద వ్యక్తిని గల్లబట్టి కొట్టేదానికన్నా ఎక్కువ భయం ఏడుందంటే, సింగిల్ టేక్లో ఓకే కాలేదు అనుకో, మళ్ళీ ఆయన పెద్ద అయినా కదా, అవును, ఆయన ఇబ్బంది పెట్టినట్టు, ఆయనని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. ఏమనుకుంటారో, మనం సింగిల్ టేక్లో ఓకే చేసేయాలి, ఏమన్నా కానీ భయం భక్తి అవన్నీ పక్కన పెట్టు. నువ్వు సార్ నిన్ను నమ్మిండు అని ఆ పైటు అది ఆ కొట్టేది టెంట్లకి వెళ్ళి బయటకు వచ్చేదా కొట్టినా, కొట్టి ఏడ్చుకుంటావు డైరెక్టర్ కాలు మొక్కిన, సార్ నేను ఓపెన్గా చెప్తా, జర నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా సార్, నేను అట్లా స్టైల్గా అట్లా ఉండదు నాది, నీ కాలు మొక్తా సార్, నేను నీ అన్న కాదు, నీ తమ్ముడు కాదు, నేను ఎవ్వడో 18 ఏళ్ళ నుంచి నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎంతోమంది నా గురించి ఆలోచించలేరు. నా రూమ్లో తిన్నోళ్ళు అంటే మామూలుగా నాతో జర్నీ చేసిన వాళ్ళు కూడా నాకంత కొమరంగాడి దగ్గర ఇంత ఉంది, దమ్ము ఉంది, వీడు చేయగలడనే క్యారెక్టర్ ఎవ్వరు ఇవ్వలేదు. దండం పెట్టినా నాకు బల్బ్ అయితే లేదన్నా, నువ్వు చూస్తావు బల్బ్ ఉండదు. కాలు మీద పడిపోయారా? కాలు మొక్కేసిన, ఏడ్చిన, సార్ నా గురించి నేను ఎవ్వడు, నాకు ఎందుకు ఇచ్చినావు ఇంత పెద్ద క్యారెక్టర్.
అప్పుడు చెప్పారంటగా అసలు మీ క్యారెక్టర్ మొత్తం. అప్పుడు చెప్పిండు, అరే ఏడవకరా నువ్వు, నీ మంచిగా చేసినవరా ఇందాక షాటు నాకు బాగా నచ్చింది, అట్లే చేయి నువ్వు మంచి స్టార్ అవుతావు ఈ సినిమాతో అంటే నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. అంటే దేవుడే ఆయనకు సార్కి అట్లా ఇప్పించిండా, మైండ్ నా మీదకి దొబ్బిండా, నా కష్టం చూడలేక మస్తు ఏడిపొచ్చిందన్న. సూపర్. నేను ఎంతో మందిని తెలుసా నా గురించి నువ్వు నేను కలిసి ఒక 18 ఏళ్ళ నుంచి జర్నీ చేస్తున్నాము. నిన్ను కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి దండం పెట్టిన నువ్వే నన్ను పట్టించుకోవట్లే. నా స్టామినా తెలుసు నీకు, నువ్వే ఇవ్వట్లా. అసలు నువ్వెక్కడో ఆయన ఎక్కడో నేనెక్కడో, ఆ సార్కు నాకు పరిచయం లేదు, అంత పెద్ద క్యారెక్టరు. ఈ విషయంలో అయితే నిజంగా చెప్పనన్నా నాగులుగాడు అనేది అసలు జీర్ణించుకోలేకపోతున్నాను. కొమరక్కగా నేను ఒక పీక్స్ డబ్బులు చూసినా ఫేమ్ చూసినా అదంతా ఎంజాయ్ చేసిన. కొమరంగాడిగా మిగిలిపోయానే, వాడు ఎవరికి తెలియదు అనే బాధ ఉండే, అది సార్తో తీరిపోయిందన్న. ఇప్పుడు బయటకు ఎక్కడికి వెళ్ళినా ఏడ చూసినా అరే నాగులు చేసినావు, నాగులు భలే చేసినావు, నాగులు భలే చేసినావు. అసలు ఎన్ని ఫోన్లు వస్తున్నాయన్న, నా ఫోన్కు నిమ్మడం లేదు, ఇన్స్టాకు నిమ్మడం లేదు. ఇన్స్టాలో అయితే ఒక 2000 మెసేజ్లు ఉంటాయన్న. పాపం వాళ్ళకు ఈ రిప్లై ఎన్ని అన్ని ఇవ్వాలని ఒక వీడియో పెడదాం అనుకున్నా, వాట్సాప్లో కూడా తెరవలేకపోతున్నా. అంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అరే నేను గుర్తుపట్టలేమురా, ఎక్కడో వీడు తమిళోడు మలయాళం అనుకున్నాము, నమ్మా నువ్వు ఒక బీఆర్ వన్లా ఉన్నావురా, ఒక కన్నింగ్ నా కొడుకులా ఉన్నావురా. అస్సలు అది నిజమా? మీ జీవితంలోకి ఆయన దేవుడిలాగా వచ్చారు. నిజంగా దేవుడు అన్న. నేను ఒకటి చెప్తా, శివ సార్ నిజంగా చెప్తున్నా, నేను బ్రతుకున్నంత కాలం నేను మిమ్మల్ని మర్చిపోతే, చిన్నగా మీకు రెస్పెక్ట్ మీరు పిలిచినా పలకకపోయినా నేను బతికి వేస్ట్ సార్ ఈ భూమి మీద, అదైతే చెప్పగలుగుతా. అంత గౌరవం. ఇంకా ఆయనకు సొంత అన్నదమ్ములు మన తోడబుట్టినోళ్ళే మన గురించి పట్టించుకోరు. నాకు ఇప్పటికీ అర్థం కాదు. 4 days నుంచి చూస్తున్నా, నేనేనా ఇన్ని ఫోన్ కాల్సా, ఇన్ని మెసేజ్లా, అసలు ఇంత పెద్ద హీరోతో నేను పోటాపోటీ చేయడమా, అది మెచ్చుకోవడం అందరూ. ఆ సార్కు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతా? ఏమో. నేను కాస్త ఎమోషన్ వస్తుంది, ఎందుకంటే మీ జర్నీ మొత్తం తెలుసు, మీరు ఎంత కష్టపడ్డారో తెలుసు. సూపర్. నిజంగా ఈ హ్యాపీ టీయర్సే. అయితే మీరు మాట్లాడుతూ యాక్టింగ్ గురించి మాట్లాడారు, సింగిల్ టేక్లో చేయాలని చెప్పేసి. దాని ఇంపాక్ట్ చెప్పిన ఒక సందర్భం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మీరు ఇన్స్టాలో ఒక వీడియో పెట్టారు, సినిమాలో మీ క్యారెక్టర్ చనిపోయిన తర్వాత మీరు థియేటర్లో సినిమా చూస్తున్నారు. మీ పాప అక్కడ మీ క్యారెక్టర్ చనిపోగానే నాన్న చనిపోయాడు అని చెప్పి పాప థియేటర్లో ఏడ్ చేస్తుంది. అసలు ఆ వీడియో ఎంత వైరల్ అవుతుందంటే, అది 1 dayలో 2 million పోయిందన్న. అయితే నేను ఫస్ట్ రోజు ఫ్రెండ్స్తో చూసినాక సెకండ్ రోజు మా వైపు జర సినిమాలు ఆ అమ్మాయికి అంత ఇష్టం ఉండదు, నన్ను డిస్టర్బ్ చేయదు. బావా ఇది కూతురు సినిమా కదా నేను వస్తా అంటే అందరం వెళ్ళినాము. మా వదిన అందరం, నా ఫ్రెండ్స్, మా ఇంటి మా అమ్మ అందరం కూర్చున్నాం. మా అమ్మ ఏడుస్తుంది, కామన్ అది. థియేటర్ అంతా ఏడుస్తున్నారు, ఆడోళ్ళు మగోళ్ళు ముసలోళ్ళు అందరూ ఏడుస్తున్నారు. కానీ నా పాప అప్పటి వరకు ఉండి నన్ను ఆ సంచిలోకి వెళ్ళి ఇప్పి నా తలకాయ బ్లడ్తో ఇలా పడిపోగానే అజయ్ ఘోష్ గారు ఏడుస్తుంటే 1 hour ఏడ్చిందన్న. థియేటర్ అంతా చూస్తూనే ఉన్నారు, ఇంటర్వెల్ దాకా ఏడ్చింది. అమ్మ డాడీ నిన్నే ఉన్నమ్మా, ఏడవకమ్మా ఏడవక, డాడీ చంపేసిర్రు. మీరు ఎవరో చెప్తా ఉన్నారు, డాడీకి ఏం కాలేదమ్మా చెప్తా ఉన్నారు. అసలు నేను అంటే మా పాప కూడా నేను అంత బాగా చేసినా, నిజంగా అంత బాగా చనిపోయినప్పుడు అన్న శివసార్ అయితే అందరితో చప్పట్లు కొట్టించుండు. నా ముఖం మీద మొత్తం ఒక 2000 ఈగలు ఉంటాయి అన్న, అట్లా నోరు తెరిచి, నోట్లో కూడా ఉన్నాయి. మనం బాడీ మీద ఒక్క ఈగ ఆలితేనే మనం ఇట్లా కొట్టేస్తాం, అప్పుడే ఇట్లా అనేస్తాం. మనం కదిలితే సీన్ పోతుంది. ఒక 2000 ఈగలు ఆలి ఉంటాయి, జువ్వమంటున్నాయి బాడీ మీద, ఫేస్ మీద కుచ్చుతున్నాయి. అవి ఇట్లా షుగర్ని నాకుతున్నాయి, అది షుగర్ బ్లడ్ బట్ కదలకూడదు, చనిపోయిన చిన్న మూమెంట్ కూడా ఇవ్వలే అన్న. అంత డెడికేషన్గా చేసిన. సార్ వచ్చి చప్పట్లు కొట్టి నీ కష్టం వృధా పోదురా, అరే నువ్వు గ్రేట్ రా, ఏంట్రా అది ఎంత డెడికేషన్ రా. నాకు అసలు మంది ఉంటే జర ఆయనతో మాట్లాడంటే భయం వేస్తుంది. ఇప్పటి వరకు నేను కలవలే, ఇంకా కొంచెం ఎందుకు అన్న ఆయనతో తక్కువ మాట్లాడతా, దూరం నమస్తే సార్ పెట్టి సైలెంట్ ఓ దగ్గర ఉంటా, ఆయన చెప్పిన పని చేస్తా, ఓ దగ్గర ఉంటా, ఇక అంతకు మించి ఏం చేయను. అండ్ ఎలాగో మనం ఇరుముడి తండ్రి కూతుర్ల సెంటిమెంట్ సినిమా అనేది. సో మీ కూతురుతో ఆ బాండింగ్ ఏంటి? ఎందుకంటే అంటే ఏ తండ్రికైనా ఆ బిడ్డతో ఆ అనుబంధం అసలు బిడ్డ కంటే ఎక్కువే ఉంటుంది సార్. అంటే మీ బాండింగ్ గురించి చెప్పండి.
అంటే నాకు ఫస్ట్ బాబు పుట్టిండు అన్న, తర్వాత సెకండ్ బాబు పుట్టిండు. సెకండ్ బాబు పుట్టినప్పుడు హాస్పిటల్లో నేను బిడ్డ పుడుతుందేమో హాస్పిటల్ అందరికీ దావత్ ఇద్దామని ఫిక్స్ అయి ఉన్నా. నాకు అమ్మాయిలు అంటే ఇష్టం అన్న. నేను టీవీ నైన్లో 5 years వర్క్ చేసిన, అందరినీ చెల్లె అంట. నేను అనసూయను కూడా చెల్లినే అంట, బుజ్జి అంట అనసూయను కూడా, రష్మిని కూడా బుజ్జి అంట. బుజ్జి అంటే తెలంగాణలో చెల్లెల్ని బుజ్జి అంట, చిన్న పాపలాగా ప్రేమగా పిలుచుకునే పదం అది. ఆడబిడ్డని గౌరవంగా ప్రేమగా పిలుచుకునేది. నేను ఆడబిడ్డలని అందరినీ నాకు ఇష్టం. నాకు బిడ్డ పుడితే పట్టీలు వేయాలి, కాళ్ళ కడియాలు వేయాలి, పట్టు లంగలు వేయాలి అని ఒక డ్రీమ్లో ఉంటుంటే నా చెల్లెల్ని అట్లే చూసుకున్నా. నాకు సెకండ్ సారి పుట్టకపోయేసరికి ఒక 15 రోజులు హాస్పిటల్కి వెళ్ళలే నేను. నాకు వద్దు ఆడు, నాకు రెండోసారి కూడా మగ బిడ్డ పుడితే నాకు వద్దు, బాబు వద్దు, నాకు వద్దే వద్దు అని మస్తు ఏడ్చిన. మా నాయనమ్మ సమాధి చనిపోయింది, మా నాయనమ్మ సమాధి దగ్గరికి పోయి రోజు ఒక 6 months ఏడ్చిన అన్న. నీకు కాళ్ళు మొక్కుతానే పుట్టు, నేను ఇంకా నాకు కూతురు కావాలి, నేను చూడాలి, నా కళ అది, నువ్వు పుట్టు. మా నాయనమ్మ అంటే పిచ్చి, ఈ కొమరక్క అనే గెటప్ మా నాయనమ్మది. ఆమె నువ్వు పుట్టు, దేవుడికి చెప్పు, నీకు దండం పెడతా. 3వ ఆప్షనే ఉంది, సిజరింగ్ అమ్మాయికి. అది మనం ప్రతిసారి సిజరింగ్ చేయలేరు కదా, తాటికే వద్దన్నాడు డాక్టర్. పిచ్చోడవా వద్దు, అమ్మాయి లేకుంటే ఏమైనా లేదు సార్, నాకు అమ్మాయి కావాలి, నా అమ్మాయిని నేను అట్లా చూడాలి, ఒక అమ్మవారిలా చూడాలని. లాస్ట్ కన్నా ఏమన్నా కానీ మా వైపు సరే నీ కోరిక తీరని, నాకేమైనా పర్లేదు, నీ కూతురుని ఇస్తాను, నువ్వు టెన్షన్ పడగా. డెలివరీకి ఇద్దరమే పోయినాము. 1/2 hourలో ఆ సిజరింగ్ చేసిండు. కెవ్వున కేక పెడితే పాప పుట్టింది అనగానే హాస్పిటల్ మొత్తం బిర్యానీ అండ దించిన నర్సులకి అందరికీ చెల్లె 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 అని అసలు అది హంగామన్న. అప్పటి నుంచి ఇప్పటికి కూడా, అంటే ఇప్పటికి కూడా మా పాపకి నేనే స్నానం చేయించాలనిపిస్తుంది, నేనే జడలేయాలనిపిస్తుంది, నేనే జడలేస్తా అప్పుడప్పుడు, నేనే ప్రతిదీ నేనే చేయాలనిపిస్తుంది. నాకు ఆడవాళ్ళు అంటే అంత ఇష్టం అన్న. ఇది ఎమోషన్, నేను చాలా సరదాగా అంటున్నాను ఈ మాట. ఫ్యూచర్లో నేనే గుర్తుంటా, కంపల్సరీ నేనే గుర్తుంటా. మంచి చెప్పినోడే కదా గుర్తుండే. అరే ఆ రోజు ఇన్వెస్ట్ చేశాను కాబట్టి ఈ రోజు ఇట్లున్నా. చాలామంది హీరోయిన్స్ అంటారు చూడు, పలానా టైంలో శోభన్ బాబు గారు ఇదంతా ఫిలింనారు కొనమన్నారు కానీ నేను కొనలేదు, మిస్ అయిపోయినా అని. అది ఇంకోటి అన్న, ఇంటర్వ్యూ ఇస్తున్నా కాబట్టి నా లైఫ్లో ఎప్పటికీ నేను కొంతమందికి ఎప్పటికీ నా సక్సెస్ని మా తల్లిదండ్రులను కూడా కన్నా ఎక్కువ, అంటే నా లైఫ్లో మా బామ్మడిది రామకృష్ణ అని ఉంటాడు. వాడు నా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ప్రతిదీ నా సక్సెస్ని వాడు సక్సెస్లా ఫీల్ అవుతాడు. నేను సినిమా చూసి యాక్ట్ చేసుకొని ఏడిస్తే నాకే బాధ అనిపించింది. వాడు కానీ వెంకట్ అన్న బామ్మడిది ఉంటాడు, వాడు ఫస్ట్ నుంచి కూడా నేను సినిమా ఫీల్డ్కి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి దాన్ని దగ్గరుండి చూసుకుంటాడు. వాడు, మా భార్య, ఇప్పుడున్న నా కొమరక్క టీం కూడా బాగా సపోర్ట్ చేస్తారన్న. చాలా ఛానల్ మీద ఎంత వస్తుంది నెలకు రెవెన్యూ మీకు? ఇప్పుడు లేదన్న, వీడియోస్ ఎక్కువ చేయట్లేదు కదా. వీడియోస్ ఎక్కువ కన్నా ఇన్స్టా వచ్చిన తర్వాత యూట్యూబ్కి వెళ్ళట్లే. నా రెగ్యులర్ ఫ్యాన్స్ మాత్రమే 1,50,000 మంది కంపల్సరీ చూస్తారు. ఇక మిగతాదంతా వేరే వాళ్ళు చూస్తారు. 8 lakhs ఉన్నారు సబ్స్క్రైబర్స్. కాకపోతే నీకు దొరికిన 1/2 hour మొత్తం ఇన్స్టా మీదనే ఉంటుంది. అది 60 ఏళ్ళ ముసలిది కానీ 3 ఏళ్ళ ముసలిది కానీ దాని మీదనే ఉంటుంది. బట్ నెలకు ఒక 7-8 లక్షల రెవెన్యూ ఉండదా అన్న? 4 వీడియోలు నేను పెట్టేది, మీరు యూట్యూబ్ రన్ చేస్తారు, మీకు తెలీదా? బట్ 4 వీడియోలు నేను పెట్టేది. బట్ మీకు వాచ్ టైం ఎక్కువ ఉంటుంది కదా, ఒకసారి ఓపెన్ చేస్తే మొత్తం చూస్తారు కదా. ఎప్పుడంటే కూరగాయల మీద కూతు అని ఒక వీడియో ఉంటుంది, 14 million ఉంటుంది. ఆ ప్రవీణ్ గారు నేను చేసింది. వాడు ఒక 3 years బ్యాక్ ఉండే 7 lakhs 5 lakhs 6 lakhs వచ్చేది అప్పుడు రెవెన్యూ. ఇప్పుడు ఉండదన్న. నాకు రోగం ఉంది, నేను ఆర్టిస్టులను ఫ్రీగా వాడనన్న. నువ్వు ఈరోజు కొత్తగా వచ్చినా నా పద్ధతి ఏంటంటే, నేను పడ్డ కష్టం నువ్వు పడొద్దు, నేను తిట్టుకున్నట్టు నువ్వు తిట్టుకోవద్దు. నువ్వు ఈరోజు కొత్తగా అవకాశం కోసం వచ్చినా నీతో యాక్టింగ్ చేయించి సాయంత్రం నా గేటు దాటే ముందు నీ చేతులు డబ్బులు పెట్టి నా గేట్ దాటనిస్తా. అది నా పద్ధతి అన్న. నేను నా భార్య ఫస్ట్ డబ్బులు లెక్క పెట్టుకుంటాం. 50,000 ఉన్నాయి, 20 మంది ఆర్టిస్టులు, వీళ్ళ పేమెంట్లు, ఫుడ్కి ఇంత, ఇది డబ్బులు బీరువాలో ఉంటేనే షూట్ పెట్టుకుంటా, లేకపోతే పెట్టనన్న. రేపిస్తా అన్నాను నేను 7 years అయింది. ఎవరిని టచ్ చేసిన అడుగు కొమరక్క టీవీలో 10 ఇచ్చే దగ్గర 5 ఇస్తా, కానీ జేబులో పెట్టి పంపిస్తా. సూపర్. అదే ఇప్పుడు దాకా మనం ఎలాగో డబ్బుల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి నాది సినిమాకి సంబంధించిన ఒక చిన్న క్వశ్చన్ అన్న. ఇప్పుడు మీరే చెప్పారు, సరే 200 కోట్లు కాకపోయినా 100 కోట్ల ఆస్తి అయితే ఖచ్చితంగా ఉంది, ఛానల్ ఉంది,
బయట ఈవెంట్స్ ఉన్నాయి, అన్న ఎక్కడ పోయి ఇట్లా చేయబెట్టినా కానీ మీరు ఎక్కడ కనిపించినా కానీ లక్షల రూపాయల ఆదాయం ఉంది. అన్న అలాంటి మీరు ఇరుముడి సినిమా విషయానికి వచ్చేసరికి బట్టలు లేకుండా డైరీ మీద కూర్చొని ఒక సీన్ చేయాల్సి వస్తుంది. అవునవును. ఎందుకు అవసరమా? నాకు ఈ రోజు నేను మంచి పొజిషన్లో ఉన్నాను కదా అనిపించలేదా ఆ సీన్ చేస్తున్నప్పుడు? ఎందుకు అనిపిస్తుంది అన్న, నేను శివసార్కి ఒకటే చెప్పిన, సార్ డ్రాయర్ లేకుండా చేయమన్నా చేస్తా సార్. ఆడ 2000 మంది ఉన్నారు జూనియర్స్, డ్రాయర్ లేకుండా జాతర అంతా తిరగమన్నా తిరుగుతా సార్, నాకు హ్యాపీ. నేను ఒకటి చెప్పానన్న, ఆ ఫైట్ జరిగేటప్పుడు అరే దెబ్బలు తాకుతున్నాయి చూసుకోరా అంటే, నా మనసులో మా బామ్మడిది ఉండే బబ్బులు అని, రాజేష్ అని మా తమ్ముడు, అన్న తాకుతున్నాయి అన్న జాగ్రత్త అన్నట్టే ఒకటే చెప్పాను. నాకు 1,00,000 కోట్లు ఉండని, నేను చంపాయని పేరు రాని, ఒకవేళ మాట కాలు ఇరితే చెయ్యి ఇరుతుంది, కానీ ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు కదా. నా కోరిక ఏంటంటే అన్న, నా గోలు నేను సచ్చే వరకు భగవంతుడు నాకు ఇచ్చేది ఆరోగ్యం బాగా ఇచ్చి, నేను యాక్టింగ్ చేస్తూ చనిపోతే చాలన్నా. నాకు అంత పిచ్చన్న యాక్టింగ్ అంటే. డ్రాయర్ ఏందన్నా, నేను ఏమైనా చేస్తా, పెండ పియ్యి ఏది చేయమన్నా చేస్తా, తినమన్నా తింటా, ఏదైనా చేస్తా. నాకు యాక్టింగ్ ఇష్టం, నేను యాక్టర్గానే చచ్చిపోవాలని నా కోరిక. ఇక అంతకన్నా మీ ఆర్మీ జవాన్ ఏమనుకుంటాడు, దేశం కోసము ఆర్మీలోనే నా ప్రాణం పోతే అమరవీరుడిని అయిపోతా అనుకుంటాడు. నాకున్న పిచ్చి యాక్టింగ్, నేను జనాలను ఎంటర్టైన్ చేస్తూ చనిపోతే చాలు. నేను ఏ క్యారెక్టర్ అయినా పర్లేదు అన్న. నువ్వు నమ్మవు, ఒక ముస్లిం ఆమె, ఒక భర్త చనిపోయిండు, పాప చనిపోయింది, కోమాకి వెళ్ళింది, పిచ్చిది అయిపోయింది షాద్నగర్లోనే. ఆమెను హైదరాబాద్ ఇచ్చారు. 4 అన్నదమ్ముళ్ళు అన్న వాళ్ళు, ఒక్కతే చెల్లెలు, పిచ్చిది అయిపోయి రోజు రాళ్ళతో రప్పులతో కొడుతుంది, కరెక్ట్ ఫుడ్ తింటలేదు. ఆమె కొమరక్కటి, ఆమె డోర్ ఉంటుంది కదా, డోర్ కిందికి వెళ్ళి అన్నం ఇట్లా ప్లేట్ ఇచ్చేది ఎట్టోళ్ళంట, కింద తిని కొడుతుంది మనుషులని, పిచ్చి పిచ్చి చేస్తుందని. ఫోన్లో కొమరక్క టీ పెట్టి కిందికి వెళ్ళి ఇస్తే చూస్తూ అలవాటు అయిపోయి వీళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేసిందంట. స్టార్ట్ చేసి మెల్లె డోర్ తెరిచి ఆమె బయటికి రావడం, టీవీలో కొమరక్క టీ పెట్టించుకోవడం, అట్లా భర్తను మర్చిపోయింది, బిడ్డను మర్చిపోయింది, మంచిగా అయింది. ఒకరోజు కొమరక్కది అడ్రస్ వాళ్ళకి తెలియదు, వాళ్ళ ఊరు పక్కనే నేను, కానీ కొమరక్క కావాలి నాకు, కొమరక్క కావాలి అంటే చూపిస్తామని వాళ్ళ రోజులు గడిపితే ప్యాన్ కురేసుకుందన్న. నాకు ఈరోజు కొమరక్కను చూపిస్తారా లేదా అని. వాళ్ళందరూ ఏం చేయాలని అర్థం కాక డోర్ కొట్టి కొమరక్క బయటకు వచ్చింది, తీయమ్మ అంటే బయటకు వచ్చి చూస్తే కొమరక్క లేదు, 4గురిని కొట్టింది. కొడితే ఆమె మా అన్నదమ్ములు అంతా అడ్రస్ అనుకుని మా ఇంటికి వచ్చారు. వచ్చి మా భార్య దగ్గరికి వస్తే రోజు వస్తుంటారు జనాలు మా ఇంటికి. కొమరక్క అంటే అంత పిచ్చి జనాలకి, ఆడోళ్ళకి. వస్తే బావ ఒక 4గురు వచ్చారు, ఒక అమ్మ కాళ్ళ మీద వాడు ఏడుస్తుంది, నువ్వు అంటే చచ్చిపోయేటట్టుంది బావా అంట. ఊకో అట్లే చెప్తారు, నువ్వు అది నిజం కాదులే అన్న. లేదు బావ నేను నమ్మలేకపోతున్నా, ఏడుస్తుంది, పాపకు డ్రెస్ తెచ్చింది, ఏవేవో తెచ్చింది బావా అన్నది. సరే అని ఫోన్ మాట్లాడినా. మళ్ళీ ఒకసారి నేను హైదరాబాద్కి వెళ్ళిపోయినాక ఫోన్ చేస్తే వచ్చిరన్న, నా కాళ్ళ మీద పడ్డది లేస్తలేదన్న. నా దేవుడు నాకు 100 కోట్ల ఆస్తుంది, నన్ను బతికిచ్చిందా? నా అన్నదమ్ములు అరే బాడుకోవాల మీరు బతికిచ్చిర్రా, అందరు 4గురు మీరు బతికిచ్చిర్రా? కొమరక్క బతికిచ్చింది నన్ను, కొమరక్కే దేవుడు. అన్న నాకు ఏడు వాళ్ళ నిజమా? నా మాటలకు అంత వాల్యూ ఉందా కొమరక్కకి? ఇంత మార్పు ఉంటుందా కొమరక్క మాటల్లో? లిటరల్లీ అన్నామే నాకు ఒక ఎండిది ఉంగరం తెచ్చింది, పాపకు తెచ్చింది, ఏడుస్తుంది, ఏదేదో చేస్తుంది, అది టెన్షన్ పడిపోతుంది. నిజమా అనిపిస్తుంది నాకు. మీ మాటల్లో ప్రశాంతత దొరికింది. నాకేం అర్థం కాలే. కాసేపు నేను గెటప్లో లేను, ఏడుస్తుంది, హగ్ చేసుకుంటుంది, నా దేవుడు నేను చచ్చిపోమంటావా చెప్పా అంటుంది. అమ్మ నువ్వు చల్లగా బతికే తల్లి అన్న. సరే మీకు ఇంత పిచ్చి ఫ్యాన్ కదా అని ఏడ్చిర్రు, తిన్నారు, వెళ్ళిపోయారు. షాద్నగర్లో ఒక రోజు ఈవెంట్ ఉంది, గెటప్ వేసుకొని సడన్గా వాళ్ళ డోర్ కొట్టినా కావాలని గెటప్లో వెళ్ళి చూడంగానే అన్న ఇట్లా అడ్డం పడిపోయింది. నువ్వేనా? నా దేవత వచ్చింది. అప్పుడు సన్మానం చేసింది, పూలు తెచ్చింది, స్వీట్లు తెచ్చింది, ఈ ఏడుస్తూనే ఉందిగా. నాకు అప్పుడు అనిపించింది, దేవుడా కరెక్ట్ కంటెంట్ తీసుకోవాలి, బూతులు మాట్లాడొద్దు అంటే నా మాటలకి ఇంత వాల్యూ ఉందా? నేను అసలు నమ్మలేదన్న. నిన్న కాక మొన్న 3 days అవుతుందన్న, నందిగామ నుంచి మెంటల్గా కొంచెం డిస్టర్బెన్స్ పోరాడు, ఒక ఇంటర్ ఫస్ట్ ఇయర్స్ అవుతుండు, వానికి లోకజ్ఞానం ఏమీ తెలీదు, తింటాడు ఉంటాడు అంతే. వాడు కొమరక్కను పెడితే తింటాడు, కొమరక్కను పెడితే పండుకుంటాడు, కొమరక్కే వాడి ప్రపంచం.
వాడు తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, అన్న ఒక్కసారి చూడాలంటే నార్మల్గా చూపించకండి అమ్మా, వాడికి ఆ ఫీల్ పోతుంది, నేను షూట్ ఉన్నప్పుడు రండి అని గెటప్ వేసుకొని షూట్ జరుగుతుంది, వచ్చిండన్న ఇట్లా చూస్తుండు, కొమ్మురక్క ఇష్టం, నువ్వు కొమ్మురక్క, నా దేవుడు కొమ్మురక్క అంటుండు. నాకు ఎంత ఏడుస్తున్నా నువ్వు నాయన, నేను ఇంత ఉందా కొమరక్కకి, ఇంత పిచ్చా కొమరక్క అంటే. వాడికి జరుగుతలేడు నా దగ్గరికి వెళ్ళి, వాళ్ళ అమ్మ ఏడుస్తుంది, వాళ్ళ నాయన ఏడుస్తున్నాడు. వాళ్ళు ఏమంటారు అంటే, అన్న మమ్మల్ని కూడా పట్టించుకోడు అన్న, ఫోన్ తీసుకుంటే ఏడుస్తాడంట. కొమరక్కది కాకుండా వేరేది ఏది పెట్టినా విన్నాడంటాడు. ఒక నటుడికి ఉండే అదృష్టం అది. ఇక అంతకన్నా అదృష్టం ఏం చెప్పు. నాకు ఇట్లా చాలా జరిగినాయి అన్న. పరిగిలో ఒక హెడ్ మాస్టర్ అన్న, పీజీ అదే పెద్ద హై స్కూల్ హెడ్ మాస్టరు, పక్షవాతం వచ్చింది. సేమ్ దీంట్లో ఉంటుంది చూడు, నేనున్నాను సినిమాలో ఆయన రిమోట్ కోసం పోతాడు. అవును, ఆయన రోజు కొమరక్క టీవీ పెట్టుకొని చూసేదంట. ఆ రోజు ఎవరు పెట్టలేరంట, అది చూసి చూసి ఆయనే లేచిపోయి పెట్టుకున్నాడు. ఆయన ఫోన్ చేసి, నాయన నీ కాలు మొక్కాలి, ఎక్కడున్నావు అన్నాడు. సార్ మీ ఏజ్ ఎంత అన్న? 62 ఏళ్ళు అన్నాడు. సార్ నేనే వచ్చి 100 సార్లు నీ కాలు మొక్తా సార్, అట్లా అనకు సార్ అన్న. ఎందుకంటే నాకు ఒక 8 ఏళ్ళు అయింది పక్షవాతం వచ్చి, నాకు ఎప్పుడు బాగా కాలేదు, నీకు అడిక్ట్ అయిపోయాను నేను, నన్ను ఎవ్వరు పలకరియరు, నాతో ఎవ్వరు డిస్కషన్ చేయరు, నీకు నాకే ఉంది ఆ ఎఫెక్షను, తెలియకుండా నేను టీవీ పెట్టుకుని నడిచేసిన బాబు అన్నాడు. నాకు మా భార్య అన్నది, బావా కొమరక్క ఇస్ ద ఒక దేవత, నువ్వు ఆశామాషిగా చెయ్యకు, అల్లటప్ప చెయ్యకు, సిన్సియర్గా చెయ్యి. అక్కడి నుంచి నాకు అదే అనిపిస్తుంది, కొమరక్క నేను కాదన్నా. నిజంగా నేను ఓపెన్గా చెప్తున్నా అందరికీ, అందరు నా కాళ్ళు మొక్కుతారు ఏడిపోయినా కొమరక్క. నేను అనుకుంటా నేను కాళ్ళు మొక్కనియా, కాకపోతే మొక్కితే ఒకటే అనుకుంటా, అయినకపోతే దేవుడా నాకు మొక్కట్లేదు, కొమరక్కకు మొక్కుతున్నారు. ఆమె ఏజ్ పెద్దది, ఆమె దేవత, ఆమెకు మొక్కుతున్నారు కాబట్టి నాకు కాదు. ఆమెకు 60 ఏళ్ళు ఉంటాయి అన్న. ఒకటి చూడు, బ్రహ్మదేవుడు కొమరక్క అనే క్యారెక్టర్ని పుట్టించలేదు, భూమి మీద లేదు, కానీ ప్రతి మనిషి గుండెల్లో కొమరక్క ఉంది. ఆమె అంటే ఆమె ఒక గాలిలాగా ఉంది అంతే, నిజంగా అయితే ఆమె లేదు, కానీ గుండెల్లో మాత్రం ఉంది, రూపం గుండె. అది భలే విచిత్రం అనిపిస్తుంది నాకు. ఉండే కొమరంగాడు కూడా ఉండాలి, కొమరంగాడు సాధించాలి, కొమరంగాడు ఏదైనా చేస్తాడబ్బా, వాడు లేడీ గెటప్పే కాదు, ఏ క్యారెక్టర్ వచ్చినా అన్న. నేను ఇప్పటికీ ఫీల్ అయ్యేది ఏంటంటే, ఎవరికైనా నేను చెప్తా, అన్న కొమరక్క నేను కాదు, కొమరక్క నేను కాదన్న, ఆమె ఒక రూపం అట్లా వచ్చి వేసినప్పుడు మాత్రమే కొమరక్క, ఆమె ఒక దేవత. అన్న నీకు తెలుసా, నాన్ వెజ్ తినను, మందు ముట్టుకోను, ఆ క్యారెక్టర్లు ఉన్నప్పుడు నిజంగా అన్న ఆమె ఒక దేవత అన్న. ఈరోజు నేను 20 మంది ఆర్టిస్టులకు అన్నం పెడుతున్నా, నేను తింటున్నా, నా పిల్లలు బతుకుతారంటే ఆమె పుణ్యమే. అందరూ అంటారు ఆమె అంటావు, ఆమె నువ్వు కాదు, నేను కాదు, ఆమె ఒక దేవత. నా దృష్టిలో కొమరక్క ఈజ్ ఒక గాడ్ అంతే, అమ్మవారు అంతే. సూపర్. సో కొమరక్క వేరు, కొమరం వేరు. సో ఇప్పుడు మీ ప్రయాణాన్ని, మీ సక్సెస్ని మీరు వెతుక్కుంటా ఉన్నారు. సో అందులో సూపర్ సక్సెస్ అయ్యారు, చాలా ఆనందంగా ఉంది. సో ఈ ప్రయాణం ఇలాగే సాగాలని, మంచి మంచి సినిమాలు, ప్యారడైజ్ తర్వాత చిరంజీవి గారి సినిమా ఉంది, మీరు చెప్పినా చెప్పకపోయినా అది కన్ఫర్మ్ అయింది, అది నాకు తెలుసు. సో ఆ సినిమా కానీ మీరు ఇలాగే ఆర్టిస్ట్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అన్న. తెలుగు ప్రేక్షకులందరికీ మరొక్కసారి చెప్తున్నా, ఇరుముడి సినిమాని ఇంత సక్సెస్ చేసినందుకు, నాగులు క్యారెక్టర్ని గుర్తుపెట్టుకొని, అరే నువ్వు కొమరం కాదు నాగులుగాడు, ఇరుముడి నాగులు నన్ను ఆడు అంటే నాకు భలే హ్యాపీ అనిపిస్తుంది అన్న. అంటే నాగులుగాడిని అంటున్నారు, అరే నువ్వు నాగులుగాడు పోతుండు, నాగులుగాడు వచ్చిండు అంటే నాకు ఎంత పొంగిపోతున్నా అంటే, కొమరక్క అంత హ్యాపీ ఫీల్ కాలే. ఏదైతే జరగాలనుకున్నా జరిగింది, నన్ను ఆశీర్వదించిర్రు. నిజంగా మీ నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయను. నేను బ్రతికున్నంత కాలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే ఉండి చనిపోతా. ఎక్కడ కూడా బలుపు, ఈగోలు ఏది నా లైఫ్లో రావు, అది నాకు బాడీలో లేదు. నన్ను ఎప్పుడు కొమరక్కని ఏ స్థాయిలో తీసుకెళ్ళిర్రో నన్ను కూడా ఆ స్థాయిలో తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.